సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు నగరంలో శిలువ మార్గం నిర్వహించారు. మనుషుల మధ్య ద్వేషం, కక్షలకు తావు ఇవ్వకూడదని, ప్రేమ, క్షమాగుణాలతో జీవించాలన్న యేసు ప్రభు బోధనలను మరణం చేసుకుందామని పలువురు క్రైస్తవ బోధకులు పేర్కొన్నారు. జీసస్ త్యాగానికి నిదర్శనంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. జగతికి శాంతి సందేశాన్ని ఇస్తూ శాంతియుత సమాజం కోసం, సన్మార్గ జీవనాన్ని మానవ జాతికి తెలియజేయడం కోసం శిలువనెక్కి యేసుక్రీస్తు తన రక్తాన్ని చెందించిన రోజుగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని, యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన నగరంలోని ప్రధాన మార్గాల్లో సాగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, పలువురు క్రైస్తవ మత పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. ఈనాడు ప్రపంచంలో కలిగేటువంటి అనేకమైన విపత్తులు పాపక్షమాపణ లేదు, చేసిన పాపమే చేసి పాపాన్ని పోగు చేసుకుని చివరకు మరణిస్తున్నారు. వీళ్ళని ఎప్పుడు క్షమించగలరంటే పరిశుద్ధాత్మలో పోయి క్షమించగలరని రోమా 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో పునరుద్ధరించబడినది అన్నమాట. మానవుల ప్రేమ కాదు, తల్లిదండ్రుల మధ్య బిడ్డలకి ప్రేమ కాదు, దేవుని ప్రేమ, అగాధ ప్రేమ, ప్రేమకు విలువ లేనిటువంటి తిరిగి వారిని ప్రేమించే ప్రేమ. నీవు ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి దానిపైనా సరే, ఏ పాపం చేసినా సరే, ఈ గుడ్ ఫ్రైడే నాడు ప్రభు నిన్ను క్షమిస్తానని చెప్పినాడు. పిల్లల పరిశుద్ధాత్మలో ఉందా? పరిశుద్ధాత్మతో వ్యక్తిని ద్వేషిస్తాను, అబద్ధాలు మాట్లాడతాను, మోసం చేస్తాను. హోలీ క్రాస్ చర్చ్ మచిలీపట్నం వారు ఈ యొక్క ర్యాలీని నిర్వర్తిస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈరోజు మా ప్రభు మరణించిన రోజు. సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి, కానీ ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తాము, గుడ్ ఫ్రైడే అని పిలుస్తాము. యావత్ ప్రపంచము కూడా ఈరోజు మరి సెలవు దినంగా ప్రకటించింది. దేనికో తెలుసా? ఈరోజు రక్షకుడు మానవాళ్ళందరికీ కూడా రక్షణ ప్రసాదించిన రోజు. అలనాడు దేవుడు ఆది మానవులు తప్పిదము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు, వారిని శపించాడు. కానీ అదే సమయంలో తన ప్రేమతో తిరిగి మానవాళిని ఉద్ధరించాలి, మానవాళిని రక్షించాలని తపనతో దేవుడు ఆనాడే వాగ్దానం చేశాడు. ఇదిగో ఒక స్త్రీ ద్వారా నాశనమైన యొక్క లోకాన్ని ఇంకో స్త్రీ ద్వారా, ఆమె సంత ద్వారా నేను రక్షిస్తానని. అలాగే కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపించాడు అని గలాతీ పత్రికలో మనం వింటున్నాం. కనుక ఈ సందర్భంగా ఆ ప్రభు దేవుని చిత్త ప్రకారము మానవాళి రక్షణార్థము ఈ లోకానికి మానవుడిగా విచ్చేశాడు. ఆయన మానవుడిగా విచ్చేసింది తాను జీవించడానికి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం తట్టుకోలేక రాష్ట్రంలో 206 మంది అసువులు బాశారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం ఉదయం మచిలీపట్నం చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు ఘన స్వాగతం పలికారు. తొలుత గుడ్ ఫ్రైడే సందర్భంగా నోబెల్ చర్చిలో ప్రార్థనలలో పాల్గొని తదుపరి చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సోమయ్య చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక సోమయ్య గుండెపోటుతో అక్టోబర్ 29న మృతి చెందారన్నారు. అనంతరం మచిలీపట్నం మండలంలోని కోన గ్రామంలో పిట్ల బసవయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీనే కాదు మనం కుటుంబం కూడా వాళ్ళతో పాటు ఉంటామని భరోసా ఇవ్వమన్నారు. అట్లా నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను. కానీ ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే ముందల నా శ్రేయోభిలాషులు చాలామంది చెప్పారు, నువ్వు ఎట్లా ముందుకెళ్తావు, నీకు తెలుసు అక్కడ అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసే అరాచకాల గురించి నాకు గుర్తు చేశారు. ఒక నిమిషం ఆలోచించాను. కానీ తర్వాత నాకు అనిపించింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ముందుకెళ్ళాలని. ఎందుకంటే ఆయనకి అంత ఆలోచన కార్యకర్తల మీద. అట్లా ధైర్యం చేసి నేను ముందుకు వెళ్తున్నాను కూడా. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఇట్లా నా కార్యకర్తల్ని అందరినీ, నా బిడ్డల్ని అందరినీ నేను కలుసుకోగలుగుతున్నాను. ఎట్లా నేను భయంతో ఒక అడుగు ముందుకేసాను, అంత ధైర్యం ఈ కార్యకర్తలు మీరందరూ నాకు ఇచ్చారు. మీరున్నారని రోజు నన్ను ముందుకు తీసుకెళ్లేది మీరే. అవునా కాదా చెప్పండి. మిమ్మల్ని అందరినీ చూసి ముందు వెనకాల పక్కన మీరందరూ నన్ను కాపాడుతున్నారు. అది ఎందుకు? మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉండే గౌరవం, చంద్రబాబు నాయకత్వం మీద మీకుండే గౌరవం, అది నాకు సంతోషం. కానీ అట్లానే ఒక పక్కన బాధ కూడా. ఎందుకంటే ఇట్లా కుటుంబం బాధతో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని. మీకు ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను మీ కార్యకర్తలకి, మనం ఈ 5 ఏళ్ళు చాలా ఎదుర్కొంటున్నాం. ఇంకా కొన్ని రోజులే మిగిలింది ఈ ప్రభుత్వం అరాచకాలకి. కొంతమంది కార్యకర్తలు నా మనసులో ఎప్పుడు ఉండిపోతారు. ఒక్కరు మాచర్ల సుబ్బయ్య, ఆయన్ని ఈ వైసీపీ రాక్షసులు ఆయన్ని పట్టుకుని కొట్టి ఆయన మెడ మీద కత్తి పెట్టి జై వైసీపీ జై జగన్ అని చెప్పమంటే ఒకటే చెప్పాడు ఆయన చివరి వరకు, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అని. అంతే, అక్కడితో వాళ్ళు అతన్ని చంపేశారు. నాగాయలంక మండలంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం ఆర్సీఎం చర్చ్ దైవ సమాన్లు పాస్టర్ సిహెచ్ జాన్ బాబు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్సీఎం చర్చ్ నుంచి నాగాయలంక ప్రధాన వీధుల వెంట యేసు ప్రభు ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రార్థనలు చేసుకుంటూ భక్తి గీతాలు పాడుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలియజేస్తున్నాం. ఎందుకన్నా ఈరోజు యావత్ ప్రపంచం మొత్తము కూడా ఈ పరిశుద్ధ శిలువ మార్గమును ఎంతో భక్తి శ్రద్ధలతో కొనియాడుతూ ఉంది. ఈ శిలువ మార్గం యొక్క ప్రత్యేకత, క్రీస్తు తన ప్రేమను ప్రపంచాన ఉన్నటువంటి ప్రతి మానవునికి చేరాలి అని, ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క చల్లని ప్రేమలో దీవించబడాలనే లక్ష్యంతో ఆయన మానవాళి కోసం ఈరోజు శిలువ మ్రాణను తన భుజస్కంధాలపై వేసుకొని మనందరి రక్షణార్థం కల్వరిగిరిపై మరణించబోతూ
మరణించి తన యొక్క రక్షణను మనందరికి ప్రసాదించేటువంటి గొప్ప దినం. ఆ ప్రేమ కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్న ఈ పవిత్ర రోజు, ఈ పవిత్ర శుక్రవారం కావున మీ అందరికీ మల్కపట్నంలోని సమీకృత బాలుర వసతి గృహంలో 20,000 రూపాయలతో లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జిగా పనిచేసిన దాట్ల జగన్నాథరాజు సేవలు న్యాయ వ్యవస్థలో సుస్థిరమని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. అమెరికాలో ఉంటున్న జస్టిస్ జగన్నాథరాజు కుటుంబ సభ్యులు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా మల్కపట్నంలోని సమీకృత బాలుర వసతి గృహంలో 20,000 రూపాయలతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని 60 మంది పిల్లలందరికీ దుప్పట్లు, టవల్స్, 2 సీలింగ్ ఫ్యాన్లు, పౌష్టికాహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ తల్లిదండ్రుల మీద ప్రేమతో దాట్ల శ్రీనివాస్ వర్మ, ఆయన సతీమణి జంపాని అనిత సేవా కార్యక్రమం చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, హాస్టల్ వార్డెన్ తమ్ము శ్రీనివాసరావు, గ్రంథి విజయ్ కుమార్, గ్రంథి వరలక్ష్మి, మాజీ ఏపీపీ అడప మురళి, కోటక్ తాడేపల్లి రమేష్, మేకల వాసుదేవనారాయణ, లంకిశెట్టి సాయి లక్ష్మి, కూతని ఈశ్వర రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన మచిలీపట్నం, మల్కాపట్నం ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉన్నాము. ఈ హాస్టల్లో ఈరోజు సేవా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, కృష్ణా జిల్లా మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా జడ్జిగా 1977-79లో పనిచేసిన శ్రీ జస్టిస్ దాట్ల జగన్నాథరాజు గారి కుమారుడు దాట్ల శ్రీనివాస్ వర్మ గారు, వారి యొక్క కోడలు జంపాని అనిత గారు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ మూలాలను మర్చిపోకుండా వాళ్ళ తండ్రి గారు పనిచేసిన మచిలీపట్నంలో ఒక సేవా కార్యక్రమం చేయాలి, మా నాన్నగారి పేరు మీద మరి పిల్లలకి ఏదైనా సర్వీస్ చేద్దామని చెప్పి మా తమ్ముడు ఎస్బీహెచ్లో ఏజీఎంఓ పనిచేస్తున్న సత్యనారాయణ హైదరాబాద్లో వారు కాంటాక్ట్ చేయడం జరిగింది. మరి వారి యొక్క పేరు మీద ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఉన్న 60 మంది విద్యార్థులకి మరి దుప్పట్లు, టవల్స్, స్నాక్స్తో పాటు 2 సీలింగ్ ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఉద్యోగం చేసిన చోట కానీ లేదా ఎక్కడైతే ఏ ఊరైతే మనం మంచి చేసిందో ఆ ఊరిని గుర్తుపెట్టుకోవాల్సినట్టు అవసరం ఉంది. వాళ్ళ శ్రీనివాస్ వర్మ గారు, జంపాని అనిత గారు ఎక్కడో 10,000 కిలోమీటర్ల పైన అమెరికాలో ఉన్న వాళ్ళ నాన్నగారి మీద తల్లిదండ్రుల గుర్తింపుగా మచిలీపట్నంలో ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఈరోజు నా లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు దూరంగా ఉన్నారో, ఎవరైతే హాస్టల్లో చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ వార్డెన్ గారు చాలా చక్కగా వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎన్నో సేవాకార్యాలు నిర్వహిస్తున్న మా మావయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు అభినందిస్తూ, అమెరికాలో ఉన్న వారి స్నేహితులు కోరిక మేరకు ఈరోజు హాస్టల్లో చదువుతున్న పిల్లలకి వారి అవసరార్థం దుప్పట్లు, టవల్స్, వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్లు కూడా ఈరోజు వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తూ ఈ సదవకాశాన్ని కల్పించిన లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ వారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందిస్తూ, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు దేవుడు కూడా ఆరోగ్యాలు అశ్వాసాలతో చల్లగా చూడాలి. శ్రీనివాస్ వర్మ గారు మరి అమెరికాలో ఉండి కూడా వాళ్ళ నాన్నగారు పుట్టిన ఊరు ఇక్కడ జన్మస్థలం అని చెప్పి వాళ్ళ గుర్తుగా ఇక్కడ పిల్లలకి ఏదైనా కార్యక్రమం చేయమన్నప్పుడు మేము ఇక్కడ పిల్లల హాస్టల్లో వీళ్ళకి దుప్పట్లును, టవల్స్, సీలింగ్ ఫ్యాన్స్ లేవన్నారు. లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున మేము ఇక్కడ వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడో ఉన్నా, దూరాన్ని ఉన్నా కూడా మరి వాళ్ళ తల్లిదండ్రుల గుర్తుగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం. గుడ్ ఫ్రైడే వేడుకల్లో భాగంగా పెడనలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపి శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడుచుకోవాలని ఫాదర్ జోసెఫ్ సూచించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పెడన పట్టణంలోని ఆర్సీఎం చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తొలుత క్రీస్తు మార్గం శాంతి ర్యాలీ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్సీఎం చర్చ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తోటమూల సెంటర్, అంబేద్కర్ కాలనీ, హరిజనవాడ, గున్నాలపల్లి మీదుగా బంటుబలి రోడ్డు సెంటర్ చేరుకుని అక్కడి నుంచి ప్రధాన రహదారి గుండా బస్టాండ్ సెంటర్ కు చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఆర్సీఎం చర్చికి చేరుకుంది. ఈ ర్యాలీలో వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఫాదర్ క్రీస్తు సందేశం ఇచ్చారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పేర్కొన్నారు. పెడన పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్రమించిందన్నారు. అన్న ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీక అయితే నారా చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు తగిన గుణపాఠం చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తేనే
రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, పూలబాబు, సీరం ప్రసాద్, పాతర్లంక నాగేశ్వరరావు, కమ్మగంటి వెంకటేశ్వరరావు, బొండు దీక్ష తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపురం శివారు సాలిపేట ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో చల్లపల్లి పురవీధుల్లో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో శిలువ మార్గం ర్యాలీ నిర్వహించారు. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ జోసెఫ్ మాట్లాడుతూ మానవుల కోసం ఈ లోకంలో మానవునిగా జన్మించిన యేసుక్రీస్తు మానవుల కోసమే మరణించారని తెలిపారు. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కోసం జీవించారని తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని, పవిత్రమైన శుక్రవారం అని అర్థము. ఎందుకు ఈ రోజున గుడ్ ఫ్రైడేగా పిలుస్తున్నాము, పవిత్ర శుక్రవారంగా పిలుస్తున్నామంటే క్రైస్తవులమైన మేము నమ్ముకునేటువంటి దేవుడు యేసుక్రీస్తు మా కోసము మనందరి కోసం మరణించాడని మేము ప్రగాఢముగా నమ్ముతున్నాము. దేవుడు మనిషి కోసం జన్మించడము, మానవ రూపంలో జన్మించడము, మానవునిగా జీవించడము, మనిషికి మంచి మార్గమును చూపించి చివరికి ఈ మనిషి కోసమే తన ప్రాణమును త్యాగం చేయటం అని ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు మనిషి కోసం మరణించారు. మరి దేవుడు అనేటువంటి వారు అందరి వాడు, కేవలము ఆయన నమ్ముకున్నటువంటి క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము కూడా ఆయన ఈ లోకానికి వచ్చారని, ప్రతి ఒక్కరి కోసం ఆయన మరణించాడని మేము నమ్ముతున్నాము. దేవుడు అందరి వాడు, అందరికి చెందినటువంటి వాడు. ఆయన యొక్క రక్షణ కూడా సకల మానవాళికి కూడా చెందినటువంటిది. మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ దేవుని యొక్క మరణాన్ని 3 రోజుల పాటు జరిగే రేవతి సెంటర్లోని శ్రీ గంగనమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే రేవతి సెంటర్లోని శ్రీ గంగనమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజలు జరిపారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు. ఈ నెల 30వ తేదీన చండీ హోమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శిలువ మార్గంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు భక్తులకు నిమ్మరసం పంపిణీ చేశారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు క్రైస్తవ భక్తులకు నిమ్మరసం పంపిణీ చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్సీఎం ప్రధాన దేవాలయం ఆధ్వర్యంలో నగరంలో శిలువ మార్గం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండు టెండల్లో వేలాది మంది భక్తులు శిలువ మార్గ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ నాయకులు పరాస్పేటలో పార్టీ కార్యాలయం వద్ద చల్లటి నిమ్మరసాన్ని ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఇన్ఛార్జ్ సౌడాడ బాలాజీ, నగర పార్టీ నాయకులు కాంట్రు చిన్న, పార్టీ యువజన విభాగం నాయకులు బొమ్మిడి విజయ్, జవాది రాజా తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో రాష్ట్రానికి కూడా చంద్రబాబు లాంటి వ్యక్తి అవసరమని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మచిలీపట్నం మండలం కోన గ్రామంలో మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోనపల్లి, తుమ్మలపాలెం, పొల్లాటితిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు భువనేశ్వరికి ఏకరు పెట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆమె హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ఇంకా కొన్ని రోజులే మిగిలుందని ఈ సందర్భంగా భువనేశ్వర్ అన్నారు. రాష్ట్రం కోసం టీడీపీ కార్యకర్తలు చేస్తున్న త్యాగాలు వృధా కావు అని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూడా కష్టపడి పని చేయాలి. మనకి ప్రజల ప్రభుత్వం అవసరం. అంతేగాని ఏదో ఇచ్చేసాం అయిపోయింది కాదు. ప్రజలకి అది అందుతుందా అని చూసే ప్రజల ప్రభుత్వం అవసరం. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం వాళ్ళ జోబులు నింపుకోవటం, వాళ్ళ పొట్టలు నింపుకోవటం ఆ డబ్బుతో సరిపోతుంది. ఆ సొమ్మంతా ఎవరిది? మీది, ప్రజలది. అది మీరు తెలుసుకోవాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో చేపల వృద్ధి 19.78 లక్షల టన్ను ఉండేది. 2018-19 నాటికి ఏపీ చేపల ఉత్పత్తి 33.91 లక్షల టన్నులకి పెరిగింది.
ఆయన హయాంలో. మత్స్యకారులు సంపాదన కోసం టీడీపీ ప్రతి సంవత్సరం 235 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం 59 కోట్లు మాత్రమే మీకోసం ఖర్చు పెట్టి మీకు ఏమీ సహాయం చేయకుండా ఉంటుంది. అలాగే ఈ 5 ఏళ్ళలో 880 కోట్ల రూపాయలు తక్కువగా ఖర్చు పెట్టి మీ ఆదాయాన్ని దూరం చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మత్స్యకారులకి కొత్త వలలు, ఐస్ బాక్సులు కొనడానికి బోట్ యంత్రకరణ చేయించేటప్పుడు టీడీపీ ప్రభుత్వం 70 నుంచి 90% సబ్సిడీ ఇచ్చేవారు. మెరైన్ మత్స్యకారుల కోసం ఒక బోటుపై 2.5 లక్షలు సబ్సిడీ ఇచ్చేవారు. దాంతో 300 ఫైబర్ బోట్లు అందించింది టీడీపీ ప్రభుత్వం. మెకనైజ్డ్ మోటార్ బోట్లు సప్లై కోసం 2 లక్షలు లేదా 75% సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్. పాతేరు గ్రామాలు 1985కు ముందు ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళాలన్నా, ఈ ప్రాంతానికి రావాలన్నా పడవలే మనకి దిక్కు, లేదంటే కాలువ దిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజున మరి ఆ కాలువలో ఉన్నటువంటి కష్టాన్ని గమనించి అన్న నందమూరి తారక రామారావు గారు గిలకల దిండిలో బోట్ ఎక్కి ఆ బోటు మీద మన పోలాడు దిబ్బ మీదగా వచ్చి ఇక్కడ పాతేరు వంతుడికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ గ్రామాలు ఎప్పుడైనా మర్చిపోతామా? మనం శాశ్వతంగా మన గుండెల్లో పెట్టుకుంటామా లేదా? ఇవాళ మన ప్రాంతాలు ఇంత అభివృద్ధి చెందినాయి అంటే దానికి మొట్టమొదటి పునాది వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు వడ్డీ రంగారావు గారు ఎమ్మెల్యేగా ఉంటే వారు కూడా ఇక్కడికి వచ్చి పెద్దలందరి కృషితో ఆ కార్యక్రమం జరిగింది. తర్వాత ఇక్కడ ఉపాధి లేనటువంటి పరిస్థితిలో వలస కూలీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. మగవాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఆడవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని ఇళ్ళ దగ్గర ఉంటాం. కాఫీ తాగడానికి కూడా తెలియనటువంటి పరిస్థితిలో గ్రామాలు ఉండి ఆ రోజు మామయ్య గారు నడకుదురి నరసింహారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకురావడం వల్ల ఇవాళ కొన్ని వేల మందికి ఇవాళ ఉపాధి కల్పించిందండి. అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ, నిబద్ధత. ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ భారత్ సాల్ట్ కూడా ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవాళ దాన్ని మారిటైమ్ బోర్డుకి దాదాపు 6,500 ఎకరాలు 6,500 ఎకరాలు మన ప్రాంతానికి ఉపాధి కల్పిస్తా ఉంది. మన ఆడబిడ్డలు ఉదయం 4 గంటలకు వెళ్ళి 10 గంటలకల్లా ఇళ్ళకి వచ్చేస్తా ఉన్నారు. అలాంటి దాన్ని ఇవాళ ఈ భూమి మీద యాత్రలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మా మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు చెప్పారు ఇప్పుడు దాకా, ఎప్పుడూ గడప దాటని భువనేశ్వరమ్మ గారు, ఆవిడ తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు అనేక సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఏనాడు కూడా ఆవిడ ప్రజల్లోకి రాల. మరి ఆవిడ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రాజకీయాలలోకి రావడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ ఇప్పుడు కూడా దూరంగానే ఉండి గడప దాటినటువంటి ఆవిడ ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి ఆయన రాజమండ్రి సెంటర్లో జైలు పెడతాం కాకుండా నారా లోకేష్ బాబు మీద పాదయాత్ర మీద అనేక సార్లు తప్పుడు కేసులు బనాయిస్తే తప్పని పరిస్థితుల్లో అవసరం వస్తే తెలుగుదేశం పార్టీకి అండగా నేను ఉన్నానని చెప్పి ఆవిడ మొట్టమొదటిసారి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే ఆవిడ ప్రసంగించడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 53 రోజుల్లో ఆయన కోసం బాధపడి మనసు అసూలు బాసిన వాళ్ళు 205 మంది. 205 మందిని మీరు పరామర్శ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని కోరితే ఆవిడ ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మండుటి ఎండలో కూడా ఇప్పటికి 185 మంది పరామర్శ చేయడం జరిగింది. ఇవాళ రోజున
బయటికి రాని వ్యక్తులు కూడా ఈ దుర్మార్గపు పరిపాలనలో బయటికి రావాల్సి వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. మాకు అండగా దండుగా ఇవాళ ఈ గ్రామానికి రావడం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.